భజగోవిందం భజరే జంజీ భజన్ క్లబ్బింగ్ నగరాల్లో నయా ట్రెండ్. కొంతమంది యువకులు ముందు తరం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. అయితే నవతరం యువత ఇప్పుడు భక్తి మార్గంలో పయనిస్తూ ధ్యానిస్తూ తరిస్తోంది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటోంది. ఈ భజన కార్యక్రమం ఆధ్యాత్మిక మందిరాల్లోనో ఆలయాల్లోనో కాదండోయ్, కాస్త ట్రెండీగా మరి కాస్త కొత్తగా భజన్ కార్యక్రమాలన్నీ క్లబ్లలో నిర్వహిస్తున్నారు. క్లబ్లు పబ్ల కల్చరే వేరు కదా. అక్కడంతా డిస్కో ఫాస్ట్ బీట్ డాన్సులే తప్ప ఈ భజన గోలేంటి అనుకుంటున్నారా? అదే మరి నావెల్టీ అంటే. నిరంతరం కొత్తదనం కోరుకునే జంజీ యువత ఇప్పుడు క్లబ్లలో భజగోవిందం అంటూ మైమరిచిపోతోంది. జంజీ ఆధునికత దిశగా దూసుకుపోవడమే కాదు, ఆధ్యాత్మిక వాసనల్ని వంటబట్టించుకుంటోంది. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లోనే భజన్ క్లబ్బింగ్ కల్చర్ షురూ అయింది. క్లబ్లంటే మత్తెక్కించే పాటలో, గుమ్మెక్కించే ఆటలో కాదు, ప్రశాంతంగా మానసికానందాన్ని అందుకునేలా భజన నిర్వహించే వేదిక కూడా అంటోంది జంజీ. డ్రగ్స్, స్మోకింగ్ల జోలికి పోకుండానే నైట్ లైఫ్ ను సరికొత్తగా నిర్వచిస్తున్నారు. భజనలు, కీర్తనలు, శ్లోకాలతో క్లబ్ వైబ్, బీట్స్, లేజర్ లైట్స్, కచేరీ స్టైల్ ను సమ్మిళితం చేస్తున్నారు. కరోనా మహమ్మారితో వణికిపోయిన యువత ఆ పీడ నుంచి తేరుకుని మానసిక ఆరోగ్య ప్రాధాన్యం గుర్తించి దానిపై దృష్టి పెడుతోంది. ఇప్పుడు భజన్ క్లబ్బింగ్ చాలా పాపులర్. అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ నగరాల్లో ఈ తరహా భజన్ క్లబ్బుల్లో పాల్గొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జంజీ 1997 తర్వాత జన్మించిన నవతరం. ఈ తరం డిజిటల్ ప్రపంచంలోనే పుట్టి పెరిగింది. సోషల్ మీడియా, రీల్స్, మ్యూజిక్, మీమ్స్ ఇవే వీరికి తెలిసిన ప్రపంచం. వీరు కోరుకునే జీవితం. జంజీ వేగాన్ని అందుకోవడం పాత తరాలకు సాధ్యపడదని అంటుంటాం. జీవితాన్ని చాలా లైట్ గా తీసుకోవడం, పోరాటాలంటే ఏంటో తెలుసుకోకపోవడం, ఎలాంటి కఠిన నిర్ణయాలైనా క్షణాల్లో తీసేసుకోవడం ఈ జంజీ ముఖ్య లక్షణాలని చెప్పాలి. జంజీ తరం ఒకవైపు ఆధునిక ఆలోచనలతో ముందుకు సాగుతూనే మరోవైపు అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మికత కోసం కూడా వెతుకుతోంది. ఈ వైవిధ్యం కేవలం జంజీ తరంలోనే మనం చూడగలుగుతున్నాం. ఈ నేపథ్యంతోనే జంజీ భవన్ క్లబ్ పేరిట వినూత్న సంస్కృతికి అంకురార్పణ జరిగింది. ఆధునికతకు ఆధ్యాత్మికతను జోడించడమే భజన్ క్లబ్ లక్ష్యం. మానసిక ప్రశాంతత, సంప్రదాయాలపై మక్కువ, సాంస్కృతిక మూలాలతో అనుబంధం ఈ భావనల సమ్మిళితే భజన్ క్లబ్. సాధారణంగా గుళ్ళు, గోపురాల్లోనూ మఠాల్లోనూ ఈ భజన, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలకు వయసైపోయిన వారు, మలిసంధ్యలో నలుగుతున్నవారు, వృద్ధాప్యపు ఒంటరి వేదనకు గురవుతున్నవారు కాసింత మానసిక ప్రశాంతత కోసం వెళుతుంటారు. ఇప్పటిదాకా మనం చూసింది, విన్నది ఇదే. అయితే జంజీ తరం ఈ నిర్వచనాన్ని సమూలంగా మార్చివేసింది. ఆధ్యాత్మికత కేవలం వయసైపోయిన వారి కోసం, కాటికి కాళ్లు చాపుకున్న వారి కోసం కాదు, అందరికీ అవసరమే. మరీ ముఖ్యంగా యువతరానికి ఈ ఆధ్యాత్మికత ప్రాణావసరం అంటోంది జంజీ తరం. మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ జంజీ భజన్ క్లబ్ కార్యక్రమాలకు అమితంగా ఆకర్షితులయ్యారు. యువతరం సనాతన ధర్మాన్ని ఆచరించడం, దేశ ఔన్నత్యాన్ని కాపాడడమే అని అంటున్నారు. భజన్ క్లబ్బింగ్ ను జంజీ ఆస్వాదిస్తోంది. భజనల పవిత్రతను కాపాడుతోందని, ఇది నవీన సత్సంప్రదాయం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ 130వ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. 2024-2025లో ఈ ట్రెండ్ ప్రజాదరణ పొందింది. జంజీతో పాటు 1981-96 మధ్యన జన్మించిన మిలీనియల్స్ ను ఇది ఆకట్టుకుంటోంది. పాశ్చాత్య సంస్కృతికి వేదికగా ఉంటున్న క్లబ్, పబ్లు ఇప్పుడు సనాతన ధర్మ వేదికలుగా మారుతున్నాయి. ఇప్పుడు భజన్ క్లబ్బింగ్ బాగా పాపులర్ అయింది. అహ్మదాబాద్, ముంబై, కోల్కతా నగరాల్లో భజన్ క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. భగవంతుడితో స్నేహపూర్వక సంబంధం పెంచుకోవడం, భజనల్ని మోస పద్ధతిలో కాకుండా యువత మెచ్చేలా మార్చడం, ఒత్తిడి, ఆందోళనల నుంచి మనసుకు విశ్రాంతినివ్వడం ఇవే భజన్ క్లబ్ల ప్రధాన లక్ష్యాలు. ఈ భజన్లో సంప్రదాయ వాయిద్యాలు కాకుండా గిటార్, కాజోన్, ఫ్లూట్లను వినియోగిస్తున్నారు. డ్రెస్ కోడ్ అస్సలుండదు. పంచెకట్టు, నుదుటిపై తిలకం అలాంటివేం లేకుండా చాలా సాదాసీదా దుస్తులతో ఈ భజన్లో పాల్గొంటారు. పైగా
అద్భుతమైన గొంతుండాలి, శ్రావ్యంగా పాడాలి అన్న నియమం కూడా ఉండదు. వీరి దృష్టిలో భక్తి అంటే కేవలం ఆనందం మాత్రమే. ఈ భజన్ క్లబ్బింగ్ కార్యక్రమాలు కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్లు, అపార్ట్మెంట్ కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ఆరుబయలు ప్రాంతాలు, దేవాలయాల ప్రాంగణాల్లో నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా ఆన్లైన్ వేదికలు కూడా ఉన్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, జూమ్లలో భజన్ క్లబ్బింగ్ నిర్వహిస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. జంజీ భజన్ క్లబ్ భజన సంప్రదాయానికి దొరికిన కొత్త జీవం. ఇది యువతలో ఆధ్యాత్మికతను ప్రేరేపిస్తూ సంప్రదాయం, ఆధునికత మధ్య ఒక అందమైన వంతెనగా నిలుస్తోంది. భక్తి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుందని ఈ భజన్ క్లబ్బింగ్ ఉద్యమం నిరూపిస్తోంది.